పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకవైపు శ్రీకాకుళం నగరంలో ప్రబలిన డయేరియా, మరోవైపు రాజమండ్రి పాల కల్తీ ఘటనలో 6 మృతి, మరో 8 మంది పరిస్థితి విషమంగా కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా, రాజమండ్రిలో పాల కల్తీ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా, నేను మొదలు పెట్టాలా అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారుల్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఇక తాగునీరు కలుషితం వల్ల శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాప్తి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు రాజమండ్రిలో పాల కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్తారా లేదా నన్నే వెళ్ళమంటారా అని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నా పేరు మల్లిక అండి. మేము రాజమండ్రిలో స్వరూప్ నగర్లో రోషిని టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామండి. సాయిబాబా గుడి ఎదురుగా మా ఇల్లు కింద. నాకు 2 పిల్లలండి, ట్విన్స్, బాబు అండ్ పాప. 3 years అనమాట అండి. రీసెంట్గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ చెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీంట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 dayలో అంత యూరియా క్రియేటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారని అడిగానండి. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా మేము రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి. నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటని ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసి మా బాబుని. డాక్టర్స్ ఏంటంటే ఇంత సడన్గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేట్ అది దానికి ఏమీ కాదని మాకు చాలా లాంగ్ రిలేషన్షిప్ అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదంటే అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగాను డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. ఇప్పుడు ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆ పాలే తాగింది పిల్ల. పిల్లలు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించాము. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేసారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇలాగ పిల్లలు సుపోసుకోవడానికి ఎందుకంటే ఇలాంటి పనులు చిన్నప్పుడు ఆడుకోవడం అవసరం ఉంది. ఇప్పుడు మేము 5 lakhs పే చేసామండి 3 daysకి. ఇంకా స్టిల్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. ఇంకా డాక్టర్ 72 hours అవ్వకుండా ఏం చెప్పలేమంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఈ పాప కూడా టెస్ట్ చేయించాలి. సో ఇదొకటి మాకు హెల్ప్ఫుల్ అయ్యేలా చూడండి. వాడికి అయితే డెఫినెట్గా శిక్ష పడే వరకు అసలు ఊరుకోవద్దండి దయచేసి. చిన్న పిల్లాడు 3 days నుంచి ఐసీయూలో అలా పడున్నాడండి. అలాగా అట్లీస్ట్ 3 days అయిందండి. వాడు అట్లీస్ట్ మూవ్ అయ్యి అలా పడున్నాడు. ఎప్పుడు వాడిని అలా చూడలేదు. వాడు కంప్లీట్లీ ఫైన్. ఎప్పుడు వాడికి ఈ కిడ్నీ ఎలాంటి ఇష్యూ లేదండి. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వచ్చిందండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. శ్రీకాకుళం రాజమండ్రిలో ఒకవైపు డయేరియా, మరోవైపు పాల కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రి సమీక్షలో మాత్రం కొంతవరకు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే శ్రీకాకుళంలో ప్రబలినటువంటి డయేరియా కానీ, రాజమండ్రిలో జరిగినటువంటి పాల కల్తీ వ్యవహారంలో 6 మృతి, 8 మంది క్షతగాత్రులు హాస్పిటల్ పాడవడంతో ఒక్కసారిగా ఈ 2 ఘటనలకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. 2 ఘటనల పైన ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించి అధికారుల పనితీరుపైన పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు శ్రీకాకుళంలో కలుషిత నీరు తాగడం వలన
డయేరియా ప్రబలడం, మరొక వైపు కలుషిత పాలు తాగడంతో ఈ 6 మృతి చెందడంతో పాటుగా 8 మంది క్షతగాత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారుల పనితీరు ఎలా ఉంది? అధికారులు కనీసం ఏదైతే సమీక్షా సమావేశంలో అధికారులు కనీసం చెకింగ్లకు వెళ్తున్నారా లేదా, దానికి సంబంధించినంత వరకు ఎందుకు పని చేయట్లేదు, లేదా నేనే పని చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అధికారులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై కూడా పూర్తిగా అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినంత వరకు ఒక సమస్య ఏర్పడిందంటే సమస్యకు సంబంధించినంత వరకు సొల్యూషన్ చేయాల్సినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపైన పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రాంతానికి పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మిగిలిన ప్రాంతాలకు ఏదైతే శ్రీకాకుళం ఘటనపై కూడా పూర్తిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఘటన జరిగిన తర్వాత ఆ ఏరియాలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం కలుషిత నీరా లేకపోతే ఇంకే అంశాలు ఉన్నాయని దాంట్లో కూడా అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అధికారుల తీరుపైన పూర్తిగా కూడా పూర్తిగా అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అసలు డయేరియా ఎలా ప్రబలిందని దానిపై కూడా ఇప్పటికొచ్చి ఎటువంటి నివేదిక ఇవ్వడంపై అయితే మాత్రం ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. స్థానికంగా అధికారులతో పాటుగా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఏదైతే డయేరియా ప్రబలడంతో పాటుగా కల్తీపాల వ్యవహారం పైన పూర్తిగా కూడా అధికారులు అక్కడికి వెళ్లి భరత్ కొంతవరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి హెచ్చరించేటువంటి స్థాయికి వచ్చిందంటే అధికారులు ఎంత నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారో చాలా అర్థమవుతుంది. ఇప్పుడు సీఎం హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడైనా చలనం వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా అధికారుల పనితీరు పైన పూర్తిగా అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. అధికారులు ఎవరు కూడా ఈ సమీక్షా సమావేశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ముఖ్యమంత్రి అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్లి పరీక్షలు నిర్వహించండి, అక్కడ ఏం జరిగిందని దానిపై కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో ఏదైతే శ్రీకాకుళంలో ఒక ప్రాంతంలో డయేరియా ప్రబలిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను అప్రమత్తం చేయాల్సింది పోయి కనీసం అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించకపోవడంపై కూడా పూర్తిగా అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఫస్ట్ వార్నింగ్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎవరైతే అధికారులు పనితీరు మెరుగుపరచుకోకపోతే వారిపైన సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పేటటువంటి స్థాయికి అధికారులు దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా టెస్టింగ్ చేయాల్సినటువంటి ఫుడ్ అండ్ సేఫ్టీ కానీ, మరొకవైపు అక్కడ ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల పనితీరు పూర్తిగా అసహనం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి. కనీసం ఒక ఘటన జరిగిన తర్వాత మిగిలిన ప్రాంతాలు చుట్టుపక్కల ప్రబలే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలిన ప్రాంతాలను అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య శాఖ అప్రమత్తం చేయాల్సినటువంటి ఆరోగ్య శాఖ కానీ, మిగిలిన ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్. మరొక వైపు డయేరియా లాంటి ప్రబలేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే మున్సిపల్ శాఖ కానీ, అక్కడ ఉండేటటువంటి ఆరోగ్య శాఖ కానీ, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఇంపాక్ట్ అవ్వకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానిపై కూడా పూర్తిగా అధికారులు పనితీరు పైన పూర్తిగా అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నేను పని చేయాలా లేకపోతే మీరు పని చేస్తారా అంటూ కూడా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడారంటే అధికారుల పనితీరు ఇట్టే అర్థం అవుతుంది. దీనిపైన ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ లేకపోతే మాత్రం ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో స్థానిక అధికారులు ఎలా స్పందిస్తారనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన భరత్ కొంతవరకు ప్రెజెంట్ బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ప్రధానమైనటువంటి 2 నగరాల్లో కూడా సో వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితి వల్ల సో ఉన్నటువంటి బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కోలుకునేటువంటి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దానికి సంబంధించి మానిటరింగ్ జరుగుతుందా? ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాజమండ్రి ఘటన, శ్రీకాకుళం 2 ఘటనలో ఉన్నటువంటి బాధితులకు సంబంధించినంత వరకు మెరుగైన వైద్యం కోసం అవసరమైతే పెద్ద హాస్పిటల్తో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్కి అయినా తరలించండి అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి లోకల్ గా ఉండేటటువంటి కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులకు సంబంధించినంత వరకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా బాధితులకు సంబంధించినంత వరకు అండగా ఉండండి, కుటుంబ సభ్యులకు కూడా కలిసి ఓదార్చాల్సినటువంటి పరిస్థితి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా అది ఉంది. ప్రజాప్రతినిధులు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ప్రజాప్రతినిధులకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మంత్రి ఎవరైతే వైమానిక శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఇప్పటికే పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు
దాంతో పాటుగా మిగిలిన అధికారులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకోవాలంటూ కూడా పూర్తిగా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. మరొకవైపు రాజమండ్రి ఘటనలో కూడాను స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా బాధితులకు అండగా ఉండాలి. అధికారులు కూడా మెరుగైన వైద్యం కోసం వాళ్ళకి వైద్యానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందంటూ కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీని మీద స్పందించాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. మరి అధికారులు ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం నగరంలో ఒకవైపు డయేరియా, ఇక రాజమండ్రిలో పూర్తి స్థాయిలో పాల కల్తీకి సంబంధించినటువంటి ఘటనలో 6 మృతి చెందినటువంటి పరిస్థితి, మరో 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి డయేరియాతో పాటుగా రాజమండ్రి ప్రాంతాల్లో పాల కల్తీ ఘటనలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే అధికారుల తీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి కారణాలపైన పూర్తి స్థాయిలో ఏమైనా రీసెర్చ్ చేసేటువంటి ప్రక్రియ, మరి ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాలపైన ఒక సమగ్రమైనటువంటి నివేదిక లేనటువంటి అంశాలను కూడా పదే పదే ముఖ్యమంత్రి ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా లేక నన్ను మొదలు పెట్టమంటారా అని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారంటే క్షేత్రస్థాయిలో అధికారుల యొక్క పనితీరు ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పలు కారణాలను పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి నివేదికను, దానికి సంబంధించినటువంటి కారణాలను, వారి పూర్తి స్థాయిలో ఆ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా నివేదిక తయారు చేయాలని కూడా ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అధికారులను హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు తాగునీరు కలుషితం వల్ల శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీరు పారిశుద్ధ్యానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా వాటర్ సప్లై డిపార్ట్మెంట్స్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2 నగరాలలో గత కొంతకాలంగా సాగుతున్నటువంటి డయేరియాతో పాటుగా పాల కల్తీ వ్యవహారానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క పనితీరుపైన కూడా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది.